మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అరుణ్. ఈయన పేరు వినని వారు ఉండరు, అంటే ఆయన గురించి తెలియని వారు ఉండరు, అంటే అతిశయోక్తి లేదు. అంటే ఆయన ప్రస్తుతం ఎన్నో రాజకీయ అనుభవాలు ఎదుర్కొన్నారు. కాకపోతే ఆయనకు పదవి అనేది అలంకరణ కాదు, నాకు ప్రజలే అలంకరణ అంటూ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీపీగా, జడ్పీటీసీగా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. మన ఉమ్మడివారం నియోజకవర్గం చెందిన గుత్తుల వెంకట సాయి శ్రీనివాస్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో సుమన్ టీవీతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన రాజకీయ జీవితం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఆయన ప్రస్తుతం రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన వివరాలు ఆయనతో తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్, మీరు రాజకీయ జీవితం గురించి మీ గురించి తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. జనరల్గా మాది రాజకీయ కుటుంబం అయితే మా ఫాదర్ అయితే ఒక 20 సంవత్సరాలు కంటిన్యూస్ సర్పంచ్ సీట్లు జరిగింది జాగ్రత్తకి. ఆయన ఫీడ్ అయిపోయింటే నాకు ఎనామస్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ ఎంపీపీ, కంటిన్యూస్ జెడ్పీటీసీ కూడా ముమ్మడవరం కాన్స్టిట్యున్సీలో అప్పుడు 3 మండలాలు, 4వ మండలం తాగడం లేదు. ఆ 3 మండలాలు కాట్రకోన, ముమ్మడవరం, పోలవరం 3 మండలాలు ఫీమేల్ అయింది. ఫీమేల్ అయితే జిల్లా పరిషత్ బీసీ అయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చక్కపూడి రామరావు, భోస్కర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మీ ఫ్యామిలీ నుంచి ఉండాలి, బీసీ సెట్ మందికి ఇస్తాం కంపల్సరీ మీ జిల్లా పరిషత్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మా మిస్సెస్ ని పెట్టమన్నారు. ఈ 3 మండలాల నుంచి ఫిమేల్ అయింది కాబట్టి మీ మిస్సెస్ ని పెడితే అక్కడ జిల్లా పరిషత్ లో మనకు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా చైర్మన్ అవడానికి అవకాశం చెప్పడం జరిగింది. వస్తుందని చెప్పాను నేను. లేడీస్ అంతా రాజకీయాలకు వచ్చిన వాళ్ళంతా వస్తుందని చెప్పి చెప్తే సరే. అయిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళా పి గన్నవరం బీసీ అయింది రిజల్ట్ లో. పి గన్నవరం బీసీ అయితే మళ్ళా ఈ పార్టీ పెద్దలందరూ కూడా నాకు ఫోన్ చేసి మీరు 3 వద్దన్నారు, మరి నాకు చైర్మన్ క్యాండిడేట్ మాకు కావాలి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రాసిస్తాం. ఆయన రిపోర్ట్ వీక్ గా ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ మిమ్మల్ని పెడదాం అనుకుంటున్నాం మేము, కాబట్టి అక్కడ 4లోకి వెళ్తారని అడిగారు. మీ ఇష్టం, పార్టీ హైకమాండ్ ఏంటంటే అన్ని కొట్టుకుంటామని చెప్పి అన్నాను. ఆ విధంగా పి గన్నవరం వెళ్ళడం జరిగింది. పి గన్నవరంలో నేను హైయెస్ట్ మెజారిటీ కూడా తీసుకుని జరిగింది. సరే, తర్వాత ఇంకా వేరే రాజకీయాల్లో నేను జిల్లాకు చైర్మన్ అవ్వలేకపోయాను. ఆ తర్వాత ఇంకా మామూలుగా రాజకీయంగా కంటిన్యూషన్ చేస్తూ మరలా 2006లో నేను జిల్లాకు చైర్మన్ అవకాశం పోయింది. మళ్ళీ 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించండి. 2009లో టికెట్ ఆశిస్తే భోస్లేలంతా కూడా ప్రయత్నాలు చేశారు. మాకు లాస్ట్ వరకు కూడా టికెట్ వస్తుంది అని చెప్పి ఈ ఈక్వేషన్ లో, కులాల ఈక్వేషన్ లో ఆ రోజున కొన్నార్ సతీష్ గారి జరిగింది. అయితే కొన్నార్ సతీష్ సైలెంట్ అయిపోతే క్యాడర్ అంతా కూడా మరి ఈ 3 మండలాల క్యాడర్ అంతా కూడా మీరు ఎంతకాలం సర్వీస్ చేశారు కాంగ్రెస్ పార్టీకి, సర్వీస్ చేసినప్పుడు మరి మీరు మనకు ఇండిపెండెంట్ పట్టుదలతో వాళ్ళు వేయించడం వల్ల ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయడం జరిగింది 2009లో. సరే, ఆ రోజున అప్పుడు ఓడిపోయాం అనుకోండి. ఆ తర్వాత మరలా అది అయిపోయిన తర్వాత అలాగే జడ్పీటీసీ మళ్ళీ 2014లో ఈ లోపల ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత నేనైతే ఏంటంటే ఫస్ట్ నా రాజకీయ జీవిత మాత్రం బత్తిన సుబ్బారావు గారు రాజకీయ గురు. 89లో ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆయనతో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నేను చేసి ఒక నాయకుడిగా చేసిన బత్తిన సుబ్బారావు. ఆయనతో ప్రయాణం చేసి ఆయన యొక్క, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ, ఆయన వర్క్ ముట్టుకుని నన్ను అట్రాక్ట్ చేసింది. సేమ్ నేను కూడా అదే పద్ధతిలో నడుచుకుంటూ పోయాను. ఆ తర్వాత బత్తిన సుబ్బారావు గారు పోయిన తర్వాత నాకు గురువు భోస్కర్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఆ పిల్లి సుభాష్ చంద్ర గారు గురువు అయినా పిల్లి సుభాష్ చంద్ర గారు ఏమైంది, ఇక్కడ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆయన ఇంకా 3 సంవత్సరాలు మంత్రి ఉందనగా, డిప్యూటీ సీఎం ఉండగా మంత్రి ఉందనగా, నాకు హైకమాండ్ అంటే నాకు ఎవరో కాదు రాజశేఖర రెడ్డి గారు, నాకు పార్టీతో పండింది కాబట్టి నేను జగన్తో పాటు వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఆయన ఏంటంటే నేను ఆయన శిష్యుడు, నాకు ఫోన్ చేసాడు, సాయి గారు ఏం చేద్దామని చెప్పాను. గురుగారు మీ ఇష్టం, మీరు ఎలాగంటే ఆయనతో పాటు బోస్ గారితో పాటు నేను కూడా ఆ రోజున జగన్ గారు వెనక్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు జగన్ గారి పార్టీ పెట్ల. బోస్ గారు నేను వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన 8 మాసాలకు ఆయన పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా మేము వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ జగన్కి బాగా ఇష్టం. నేను ఎందుకు ఇష్టం అంటే పార్టీ పెట్టకుండా వెళ్ళాం మేము, బోస్ గారు అయినా నేనైనా, అంటే ఏమి ఆశించకుండా. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఒక ఫామ్ లోకి వచ్చిన తర్వాత బ్రీఫ్ కేసు కొట్టుకుని జనం చాలా మంది, కానీ మేము ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వెళ్ళాం. అందుకు చాలా ఇష్టం. ఆ టైంలో 2014 ఫీజు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 3వ సీటు ఎవరు అడిగినా, జనరల్ సీట్ ఎవరు అడిగినా సరే ఎటువంటి ఆయనకనే సీట్ ఇస్తానని చెప్పి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో
ఫస్ట్ అనౌన్స్ చేసింది అసెంబ్లీ సీట్ చిత్తూరు సాయి, అలాగే ఎంపీ సీట్ ఏమో ప్రిన్సిపల్. మా ఇద్దరిని కూడా అరుణ ఫస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ముంబై మీటింగ్ జరిగినప్పుడు. ఆ విధంగా 2014లో వైఎస్ఆర్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. ఒకరేమో టీడీపీ నుంచి వాళ్ళు పోటీ చేశారు. సరే ఓడిపోయిన తరువాత మరలా ఒక 3 years ఇంకా టైం ఉందనకంటే 2019కి ఇంకా ఎలక్షన్ 3 years ఉందనగా జగన్ గారు గౌరవం ఇచ్చేదాన్ని. సాయన 2019లో నీకే సీట్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను తప్పనిసరిగా నీకైతే ఏదైనా గెలుస్తాను, నీకే సీట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే నేను చెప్పాను, అప్పటికే నేను ఫైనాన్స్ ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే పోటీ చేసి 2014 అప్పటికి పార్టీ నుంచి కూడా ఫండ్స్ తక్కువ, ఎందుకంటే పార్టీ అధికారం లేదు. జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే 10 కోట్లు చూసుకో ఆయన 2019 నీకే సీట్ ఇస్తాను, ఎందుకంటే మనం అధికారులు లేం కదా, అధికారులు నేనే ఇద్దాను, అధికారులు లేక చూసుకుంటే లేదన్నా నేను చూసుకొని ఇప్పటికే నేను ఇబ్బంది పడ్డాను, నేను పొలం కూడా అమ్మేసుకున్నాను, నేను ఫైనాన్స్గా నేను ఇబ్బంది పడ్డాను చెప్పడం జరిగింది. మరి ఏం చేయమంటే ఏమంటే మీ ఇష్టం, మీరు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు కదా, లేదు నువ్వే ఉండాలి బలం చేయడం జరిగింది, నేను ఉండాలంటే నేను ఫైనాన్స్గా పెట్టుకోలేను అని చెప్తే ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉండాలి కదా, మనం పోటీ చేయడానికి డబ్బులు లేకపోతే అలాగే ఇబ్బంది అవుతుంది కదా చెప్పడం. సరే మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అప్పుడు వేరే చెట్టు బలిసి సామాజిక వర్గం నుంచి కూడా వేరే ఎవరు అడుగుతున్నారు, ఏమి ఇష్టం అని చెప్పాను. 10 కోట్లు పెట్టుకుంటారన్నారు, ఏదో అతను పెట్టుకుంటే నేను చేయమన్నారు, మీ ఇష్టం చెప్పండి. సరే అప్పుడు పెద్దారు బాలకృష్ణ గారు సీన్లోకి వచ్చారు. పెద్దారు బాలకృష్ణ గారికి ఒక సీట్ ఒకటి జరిగింది. జరిగిన తరువాత ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ సీట్ ఇచ్చినప్పుడు ఆయన నువ్వు క్యాండిడేట్ని భుజాన్ని వేసుకుని నియోజకవర్గంగా తిరిగి, అతను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాడు, అతనికి ఏమీ తెలియదు, నియోజకవర్గం అంతా తిరిగి అందరినీ పరిచయం చేసి, కార్యకర్తలని నాయకులందరినీ పరిచయం చేసి అతను వెనకాల ఉండి నువ్వు గెలిపిస్తానంటే ఇస్తాను అన్నారు. ఓకే అలాగన్నా, మీ పార్టీ ఆదేశాలు తప్పనిసరిగా మేము కష్టపడతాం, క్యాండిడేట్ గెలిపోయి మేము తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తరువాత కొంచెం నాకు పార్టీలో ఇక్కడ లోపల నుంచి కొంచెం పెద్దాన్ని బాలకృష్ణ గారు కొంచెం ఇబ్బందులు ఎదురైన, ఆ ఇబ్బందులు ఎదురవటం వల్ల నేను సైలెంట్గా ఉన్నాను. నేను పార్టీ మారుతున్న అభిప్రాయం లేదు, మాకు సైలెంట్గా ఉన్నాను. నేను సైలెంట్గా ఎందుకంటే మనకు అవమానాలు, ఎందుకంటే మేము ఇప్పుడు ఒకటే మీకు స్ట్రైట్గా చెప్పేది, మీ సొంత ఇవ్వండి ఎవరికైనా గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్నాం తప్ప ఆస్తుల కోసం గౌరవం నమ్ముకుంటే కోట్ల కోసం సంపాదించుకోవాలి. కేవలం గౌరవం, మా తాత సంపాదించిన గౌరవం పోకూడదు, మా నాన్నగారు సంపాదించిన గౌరవం పోకూడదు, రాజకీయ కుటుంబం అని మేము ఆస్తులు గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్నాం. అటువంటిది ఆ గౌరవం లేకపోతే నాకు పని లేదు ఎక్కడైనా. అందుకోసం ఆ గౌరవం లోకంగా ఈ యొక్క కోఆర్డినేటర్ ఇబ్బంది వచ్చినారు. ఆ ఇబ్బందుల్లో గౌరవం లేని చోట మనకి సైలెంట్ ఇంట్లో కూర్చుంది. ఒక 5 months 6 months అలా సైలెంట్ ఉండేటప్పుడు నాకు టీడీపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, మీకు రాజకీయ కుటుంబం రాజప్పగారు ఎవరితో అడ్జస్ట్ అయిపోతాను. అదే ఈవేళ నాకు ఎవరు కూడా ఈవేళ ఫస్ట్ క్యారెక్టర్ నుంచి చివరి వరకు కూడా ఎవరు కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయలేదు, నన్ను విభేదించలేదు, అందరూ సమాధానంగా పోతున్నారు టీడీపీ పార్టీ. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చారు, అంటే అప్పుడు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని కొంచెం ప్రలోభాలు పెట్టి ఇబ్బందుల ప్రకారం పక్కన పెట్టినా కొన్ని ప్రలోభాలు పెట్టి మళ్ళీ వైసీపీలోకి రమ్మని చాలా పోస్ట్గా అడిగారు. కానీ మీరు వెళ్లకుండా, అధికారంలో ఉన్నా కూడా వెళ్లకుండా మీరు ఇక్కడే ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఉంటారు కారణం. ఓకే, అదైతే అసలు నిజం. ఫస్ట్ నేను చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఏమైందంటే నేను పార్టీలోకి టీడీపీలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 months 6 months ఇక్కడ మన ముంబైలో కామన్ ఫెస్టివల్స్ చెట్లు ఇవ్వడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. మిగతా పార్టీ నాయకులు కూడా మీకు సపోర్టివ్ గా ఉన్నారు. అంటే సపోజ్ ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చిన అంటే ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ పదవులు ఇటువంటి ఉన్న వాళ్ళంతా మీకు సపోర్టివ్ గా ఉంటారు. అందరూ మరి జనసేన నాయకులు కూడా ఉన్నారు కదా, బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు అందరూ సపోర్ట్. నేను ఎవరితో ఎవరు విమర్శించను. నేనేంటంటే నా పద్ధతి ఏంటంటే నా వర్క్ నేను చేసుకుపోవటమే, నా పని నేను చేసుకుపోవటమే అంతే తప్ప ఒకరిని కామెంట్ చేసి ఒకరిని విమర్శించే పరిస్థితి ఇప్పుడు అవుతుంది. వర్క్ ఈజ్ హార్డ్, వెయిట్ ఫర్ రిజల్ట్ అనే సిస్టమ్ అందులో నేను నా వర్క్ నేను చేసుకుపోతాను. కొన్ని సందర్భాల్లో ఉంటుంది నియోజకవర్గంలో సమస్యలనే ఉంటాయి. అంటే అది కొంచెం ఎమ్మెల్యే గారికి కొంచెం అంటే అటు పాజిటివ్ గానైనా మాట్లాడచ్చు, నెగిటివ్ గానైనా ఇవ్వచ్చు. అటువంటి సందర్భంలో మీరు ప్రజల తరఫు ఉంటారా, పార్టీ తరఫు ఉంటారా?
అంటే కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సమస్యలు అంటే ఎమ్మెల్యే వరకు వెళ్ళవు, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే. కానీ ఆ సమస్యలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అవి కొంచెం ఒక్కొక్కసారి పాజిటివ్ గా అవ్వచ్చు, నెగిటివ్ గా అవ్వచ్చు. అంటే ప్రభుత్వం తరఫున అటువంటి టైంలో మీరు ప్రజల తరఫున పోరాడతారు, లేదంటే ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం తరఫున? ఇక్కడ ఒక విషయం సార్, నా నమ్మకం, నేను నా వ్యక్తిగతంగా నమ్మకం ఏంటంటే ప్రజెంట్ ఎమ్మెల్యే బుచ్చిబాబు గారి దగ్గర ఒకవేళ వచ్చిందంటే ఆ సమస్యను బట్టి, ఆ సమస్య ఇప్పుడు రీజన్ అనుకోండి, అంటే ఇక్కడ నాకున్న అనుభవం, నాకున్న ఎమ్మెల్యే గారు బుచ్చిబాబుతో పరిచయం ఉంది ఏంటంటే ఆ యొక్క సమస్యను కానీ ఆ పరిస్థితిని కానీ బుచ్చిబాబు రాదు. ఆలోచనతో ముందుకు వెళ్ళిన రాజకీయంగా కూడా నాయకుడికి ఎప్పుడు చెప్తా ఉంటారు. దాని మీద మీరు ఆ స్టేట్మెంట్ మీద మీరు ఏమైనా చెప్పాలి? ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం బాగు కోసం ఆయన ఈవేళ ఒక మెట్టు దిగి ఈవేళ రాజకీయం చేస్తే కానీ ఈ యొక్క టీడీపీతో అవ్వచ్చు, బీజేపీ టైఅప్ చేసి కేవలం ఆయన కావాల్సింది ఒకటే, పదవి కాదు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు, రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలని ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈవేళ డిప్యూటీ సీఎం అవడం జరిగింది. ఆయన ఎవరో వాస్తవే, అందరూ సామాజిక వర్గం అందరూ కూడా కలిసి పెట్టుకోపోవాలి, అదే విధంగా ఇబ్బందులు ఏమీ లేవు. ఈ రోజున ఎక్కడైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా చాలా క్యాండిడేట్ గా వెళ్తున్నాయి తప్ప ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా లోకల్గా ఉంటూ ఉండొచ్చు తప్ప ఆదినాయకులు ఏ ఇబ్బంది లేదు. మా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం వరకు వచ్చేటప్పటికి ఈవేళ మాకు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా అన్నదమ్ములుగా పోతున్నాం. వాళ్ళకి ఎదురుస్తూ మేము వెళ్తాం, మాకు ఎదురుస్తూ ఎప్పుడు కూడా ఒకరినొకరు కామెంట్ చేసుకుని విమర్శించే పరిస్థితి మా కాన్స్టిట్యూన్సీ లేదు. మీ రాజకీయ అనుభవం కానీ, మీకున్న నాయకత్వ లక్షణాలు కానీ, రాష్ట్ర నాయకత్వం కూడా మీకు ఏదో ఒక పరివారని గట్టినిచ్చే ఉంటుంది. కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల మీకు లేట్ అవుతుంది. అంటే మీరు ఏ పదవికి ఇచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే నాకు అంటే ఇది కావాలని ఏమన్నా? అంటే ఒక్కటి సార్, ఇక్కడ ఏది ఇచ్చినా యాక్సెప్ట్, నాకు ఇబ్బంది ఏమిటి, ఏదైనా సరే మా బుచ్చిబాబు గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రి గారు ఉన్నారు సూపర్ స్టార్, వాళ్ళు ఏదంటే వాళ్ళ మీద పెట్టాను. నేను పదవి గురించి కూడా ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నేను అడగల, అది బుచ్చిబాబు గారు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మంత్రి గారు సూపర్స్ గారు కూడా చేస్తున్నారు, అలాగే ఎంపీ గారు హరీష్ గారు సపోర్ట్ కూడా మాకు ఉంది. దాని ముగ్గురు చూసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను అది ఇది నేను అడిగేది ఏం లేదు. ఒక అసెంబ్లీలోకి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది నాకు, అందులోనే నేను ఇండిపెండెంట్గా అలాగే వైఎస్ఆర్ కింద పట్టాలు పోటీ చేయడం జరిగింది. బలమైన కోరిక, ఎందుకంటే అసెంబ్లీలో ఈ పేద ప్రజల గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అవ్వచ్చు మాట్లాడాలని చెప్పి బలమైన కోరిక. అది తీరదు కూడా. ఎందుకు తీరదంటున్నానంటే ఈవేళ ఎక్కువ ఫైనాన్స్ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం గుత్తుల సాయి గారితో మాట్లాడాం. ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన ఎదిగిన అంటే ప్రస్థానం గురించి, ముమ్మడివరం నియోజకవర్గం నుంచి ఇటు సర్పంచ్ గానే కాదు, ఆయన రాష్ట్ర నాయకత్వం వరకు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కార్పొరేషన్ పదవిలో కూడా ఉన్నారు. కాకపోతే కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయన కొంచెం లేట్ అవుతుంది. నాకు పదవి అనేది ముఖ్యం కాదు, నాకు ఆభరణం కాదు, నాకు కూడా ఉన్న నా కేడరు, నా ప్రజలే నాకు ఆభరణం అని చెప్తున్నారు. ఈయన ఇప్పటి వరకు మన సుమన్ టీవీకి ఇంత సమయం కేటాయించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.